ఆర్ఎస్ఎస్‌ని బెంగాల్‌లో మమతా బెనర్జీ ద్వేషించిన రోజునే అక్కడ కవాతు నిర్వహించింది. కోర్టు ఆర్డర్‌లు తెచ్చుకొని నిర్వహించింది. కర్ణాటకలో ఎప్పుడైతే ఇబ్బంది పెట్టారో అప్పుడే చేసింది. ఇప్పుడు కర్ణాటకలో మల్లికార్జున్ ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే హోంమంత్రిగా చేస్తున్నాడు. విచ్చలవిడి వ్యవహారం నడుపుతున్నాడు. ఆర్ఎస్ఎస్ మీద తీవ్ర విషం చిమ్ముతున్నాడు. ఆర్ఎస్ఎస్‌కి రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి అది పరువు నష్టం దావా వేయడానికి వీలు లేదంటే వేయొచ్చు అని కోర్టు తీర్పు చెప్పి మొన్ననే చెంపచెల్లుమనే తీర్పు ఇచ్చింది. ఆర్ఎస్ఎస్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అదే కర్ణాటకలో, అదే హోంమంత్రి ఉన్నటువంటి కర్ణాటకలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భారీ కార్యక్రమం నిర్వహిస్తుంది. అఖిల భారతీయ ప్రాంత ప్రచారకుల బైఠక్ అక్కడే నిర్వహించబోతోంది. 3 రోజులు ఇవాళ ప్రారంభమైంది. నిన్న 3 రోజుల పాటు జరగబోతోంది. లేదా 3 రోజులు నిన్న, ఇవాళ, రేపు. ఇప్పుడు ఆ బయటకు జరిగే వేదిక చుట్టూ 2 కిలోమీటర్ల మేర పోలీసులు రెడ్ జోన్ ప్రకటించారు. నో ఫ్లై జోన్ ప్రకటించారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 8 రోజుల పర్యటన నిమిత్తం సరసంఘ చాలక్ మోహన్ భగవత్ అక్కడికి చేరుకున్నారు. అదే సోమవారం చేరుకుంటున్నారు. పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెడుతున్నారు. జూలై 6 సాయంత్రం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో డాక్టర్ భగవత్ సాంబ్రా విమానాశ్రయంలో దిగారు. అక్కడ ప్రాంత ప్రచారకులు, క్షేత్ర ప్రచారకులు, ఇతర ప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికారు. మోహన్ భగవత్తో పాటు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు కూడా చేరుకున్న నేపథ్యంలో బెళగావి డిప్యూటీ కమిషనర్ మహమ్మద్ రోషన్ జూలై 6 నుండి జూలై 14 దాకా ఉజ్జంబాగ్లోని ఫౌండరీ క్లస్టర్ గెస్ట్ హౌస్, అనగోల్లోని సంత్ మీరా స్కూల్, గూడ్స్ షెడ్లో రోడ్లో ఉన్నటువంటి జగన్నాథరావు జోషి స్మారక భవన్ చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిని రెడ్ జోన్ మరియు నో ఫ్లై జోన్గా కూడా ప్రకటించి మరి యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఎక్కడైతే విద్వేషం ఉంది అన్నా సరే మొహమాటం లేకుండా అక్కడే కార్యక్రమాలు నిర్వహించడం అన్నటువంటిది ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అలవాటు.